అన్ని రకాల దౌత్య సంబంధాలు నిలిపివేస్తున్నారు. అటారీ వాగు సరిహద్దుగా పూర్తిగా నిలిపివేశారు. ఇప్పుడు సింధు జిల్లాలను కూడా నిలిపివేస్తున్న పరిస్థితి. సో మోడీ ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? డిప్లొమాట్స్ మూవ్ చేశాడు. ఆర్మీ అటాచెస్ ఉంటారు, మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని పిలిచేశారు వాపస్. ఇక్కడ ఉన్న వాళ్ళకే వారం రోజులు ఇచ్చారు గో అవుట్ ఆఫ్ ద కంట్రీ అని. అన్ని కనెక్షన్స్ కట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో కూడా కొంచెం చేశారు, ఇప్పుడు పాకిస్తాన్కి ఇంకా స్ట్రాంగ్గా చేస్తున్నారు. రెండోది ఏంటంటే పాకిస్తాన్ మిజైల్ ఫైరింగ్ చేద్దామని ప్లాన్ చేసి ఐ థింక్ ఇవాళ చేద్దామని చెప్పి ట్రై చేశారు. ఒకరోజు ముందర మన సూరత్ అని నేవల్ షిప్ ఉంది, అది పోయి లేజర్ గైడ్ ప్రెసిషన్ మిజైల్ టార్గెటింగ్ చేసింది అక్కడ ఎక్సర్సైజ్. మేము దడిసేవాళ్ళం కాదండి, వాళ్ళకి ఏముందండి. మీరు వరల్డ్లో ద మోస్ట్ బెగ్గింగ్ కంట్రీ మిడిల్ ఈస్ట్లోను సౌదీ అరేబియాలోను పాకిస్తాన్ వాళ్ళు పోయి బికారీలాగా కూర్చొని దానం అడుగుతున్నారు కదా. సౌదీ అరేబియా ఏం చేసింది, వాళ్ళందరినీ గ్యాదర్ చేసి పెయిన్లో పెట్టి పాకిస్తాన్కి పంపించింది. ఐ డోంట్ గివ్ వీసా టు దీస్ పీపుల్ అని. కానీ ఆ కండిషన్ ఉన్నారు వాళ్ళు, బతకటానికి ఏం లేదు. సగం మంది అక్కడి నుంచి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వచ్చేసారు. సగం కాదంటే కొన్ని కోట్ల మంది. ఎందుకు? ఇండియా పిఓకేని టేక్ ఓవర్ చేస్తే మనకి బెనిఫిట్ వచ్చింది, కాశ్మీర్లోకి జాయిన్ అవుతామని. అందుకే చెప్పటం పిఓకేని టేక్ ఓవర్ చేయటం అని అంటాం చాలా ఈజీ. కానీ మీరు ఒకటి ఆలోచించండి, 2 కోట్ల మంది ఉన్నారు అక్కడ పాకిస్తానీ జహాదీస్ ఫ్రమ్ మెయిన్ ల్యాండ్ పాకిస్తాన్. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చోటున్నారు. మీరు టేక్ ఓవర్ చేస్తే వీళ్ళు కూడా ఇండియాలో వస్తాం, మేము కూడా పిఓకే వాళ్ళనే అంటారు. మీరు ఎట్లా సపరేట్ చేస్తారు? 1948లో ఉన్న పిఓకే వాళ్ళు, 47లో ఉన్న పిఓకే వాళ్ళు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు? ఆ డిఫరెన్షియేట్ చేయకుండా అందరికీ దారి ఓపెన్ చేస్తారా? చేయలేము. అసలే మనకి చాలా మంది ఇల్లీగల్ బంగ్లాదేశీయుల తత్వ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీయటానికి సిఏ పెట్టి అంటే ఎన్ఆర్సీ పెడతాంటే గొడవ. సిఏ లేదనుకోండి ఎన్ఆర్సీ.